బల్లగుద్ది చెప్తున్నాను. తులారాశి వారికి ఆగస్టు 20 తర్వాత జరగబోయేది ఇదే. తప్పనిసరిగా చూడవలసిన వీడియో. ఈ విషయంలో మాత్రం ఇలా చెయ్యండి. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. ఆగస్టు 20 తర్వాత నుండి కూడా తులారాశి వారికి జరగబోయేది చూసి మీరే ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు. తులారాశి వారి యొక్క గ్రహాల యొక్క సంచారంలో మార్పు అనేది ఏర్పడింది. ఈ మార్పు కారణంగా కొన్ని విశేషమైన ఫలితాలు అయితే తులారాశి వారు పొందబోతున్నారు. అలానే తులారాశి వారికి ఈ సమయం నుండి కూడా వృత్తి వ్యాపారాల్లో బాగా కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది. చేసే ప్రతి వ్యాపారం కూడా అనుకూలంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. అలానే ఏదైనా పని ప్రారంభించినా కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులన్నీ కూడా త్వరగానే ముగుస్తాయి. ఈ రాశివారు శుభవార్తలు తరచూ వింటూ ఉంటారు. ఇక రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయంలో అద్భుతంగా ఉండబోతుంది. అంటే వ్యాపార పరంగా మార్పులు కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా కొంచెం నిరుత్సాహంగా నడిచేటువంటి వ్యాపారాలు అభివృద్ధిలోకి కనిపించడం, లేదా వ్యాపార పరంగా మీరు ఎంతో కాలంగా పెట్టుబడులు పెట్టడానికి చూస్తూ ఉంటే వాటికి సంబంధించి అవకాశాలు లభించడం, లేకపోతే కొంతమంది కొత్త పార్ట్నర్లు వ్యాపారంలో చేరటం వల్ల మీ వ్యాపారం మునుపటితో పోలిస్తే మరింత అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తులారాశి వారు వ్యాపార పరంగా అయితే ఎలాంటి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వ్యాపారాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా సాగుతాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో నూతన పరిశ్రమలతో పొత్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అలానే పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న యంత్రాంగం, టెక్నాలజీని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఆరోగ్యపరంగా తులారాశి వారికి అద్భుతంగా అయితే ఉండబోతుంది. ఎంతో కాలంగా ఇబ్బంది పెట్టే కొన్ని సమస్యలు తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. అలానే ఆరోగ్య విషయంలో చాలా వరకు వ్యయాలు అనేవి తగ్గటం వల్ల పొదుపు వైపు ఎక్కువగా మీరు ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం తులారాశి వారు కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. విద్యార్థులు ఎంత కష్టపడినా కూడా దానికి తగిన ఫలితాన్ని పొందలేకపోతున్నాననే బాధ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మీరు అనుకున్న టార్గెట్లకు చాలా దగ్గర వరకు వెళ్తారు, కానీ అనుకున్న టార్గెట్లు రీచ్ అవ్వకపోవడం వల్ల కొంచెం నిరుత్సాహపడే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో విద్యార్థులు కొంచెం మిశ్రమంగా ఉంది కాబట్టి మీరు బాధపడవలసిన అవసరం లేదు. ఓర్పుతో వ్యవహరించుకొని మీ వంతు ప్రయత్నం మీరు చేసినట్లయితే భవిష్యత్తులో గ్రహాల యొక్క సంచారంలో మార్పు అనేది ఏర్పడటం వల్ల విద్యార్థులు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సెప్టెంబర్ నెల నుండి కూడా విద్యలో విశేషమైన మార్పులు ప్రత్యక్షంగా చూస్తారు. అలానే విదేశాలకు వెళ్ళడానికి కావలసినటువంటి ఏవైతే పత్రాలు కానీ లేకపోతే ధనం ఏదైతే ఉందో అదంతా కూడా సకాలంలో సమకూరుతుందని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో అనుకూల ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు ఏర్పడే అవకాశం కొంచెం తక్కువగానే ఉంది. కాబట్టి తాత్కాలికంగా ట్రాన్స్ఫర్లు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ సమయంలో ఉద్యోగ మార్పుల కంటే ఒక ఉద్యోగం నుండి వేరొక ఉద్యోగానికి మార్పుకు అవకాశాలు అయితే లభిస్తాయి. వచ్చిన అవకాశాలు కొన్ని రిస్క్తో కూడా కూడుకొని ఉంటాయి. మీరు సరిగ్గా నిర్ణయం తీసుకుని దానిపై ఎఫర్ట్స్ పెట్టినట్లయితే ఖచ్చితంగా అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగగలుగుతారు. చిన్న చిన్న అవాంతరాలు అయితే ఏర్పడతాయి, కానీ మీరు తెలివిగా ఎదుర్కొన్నట్లయితే ఖచ్చితంగా చివరికి మీరు అనుకున్నటువంటి ఉద్యోగాలు అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. అలానే విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకు ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఆటంకాలు, అంటే కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడం, లేదా సరిగ్గా ధనం లేకపోవడం, ఇతర ఏవైతే కారణాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. స్నేహితుల యొక్క ప్రోత్సాహంతో విదేశాలకు
విదేశాలకు వెళ్ళబోతున్నారు. ఇక తులారాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో వివాహానికి సంబంధించి ఎక్కువగా చర్చలు జరుపుతారని చెప్పుకోవచ్చు. ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో ఆలస్యం అవుతున్నట్లయితే ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని చూపించుకొని ఏవైనా వివాహ సంబంధిత దోషాలు ఉంటే వాటికి తగిన పరిహారాలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వివాహానికి సంబంధించి తొందరలోనే శుభవార్త వింటారు. అలానే ఆగస్టు తర్వాత నుండి కూడా మీకు చాలా వరకు వృత్తి వ్యాపారాల్లో మార్పు అనేది ఎక్కువగా కనిపిస్తుంది. 20 తర్వాత నుండి కూడా ప్రత్యక్షమైన అభివృద్ధి అనేది చూస్తారని చెప్పుకోవచ్చు. సంతానం లేక ఎవరైతే బాధపడుతున్న దంపతులు ఉన్నారో సంతాన విషయంలో తొందరలోనే శుభవార్తలు వినబోతున్నారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. గతంలో పోగొట్టుకున్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా తిరిగి సంపాదించుకోవడం జరుగుతుంది. అలానే ఒకప్పుడు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారందరికీ కూడా మీ విలువ తెలిసొచ్చే విధంగా మీరు జీవించడం జరుగుతుంది. తులారాశి వారు ఎప్పుడు కూడా ఉన్నతమైన జీవనశైలి గడపడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఎప్పుడు కూడా సేవింగ్స్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ తన తర్వాతి తరాల వారికి ఏదైనా అందించాలనే ఉద్దేశం వీరిలో ఎక్కువగా ఉంటుంది. రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయంలో కొన్ని ఒడిదుడుకులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. మీరు కొంచెం తెలివిగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. నిర్ణయాల విషయంలో బయట వ్యక్తుల కన్నా మిమ్మల్ని మీరు నమ్ముకొని సంకల్పంపై ఉన్న నమ్మకంతో నిర్ణయాలు తీసుకున్నట్లయితే అనుకూలంగా సాగుతాయి. చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు అధికంగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొన్ని అనవసర ప్రయాణాలు కూడా ఎక్కువగా జరిగే అవకాశం కనిపిస్తుంది. తులారాశికి సంబంధించి ఎవరైతే క్రీడా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో క్రీడాకారులకు అద్భుతంగా ఉండబోతుంది. కొన్ని ప్రతిష్టాత్మకమైన పథకాలు, అవార్డులు గెలుచుకొని రావడం జరుగుతుంది. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో ఉన్నారో కాంట్రాక్టుదారులకు అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే గతంలో చేజారిపోయి అనుకున్న కాంట్రాక్టులు ఏవైతే ఉన్నాయో అంతకన్నా మంచి కాంట్రాక్టులు మళ్ళీ తిరిగి సంపాదించుకోవడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించిన వారు సమాజ సేవలోని అలానే దైవ సేవలోని అధిక సమయాన్ని ఈ సమయంలో గడపడానికి ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే గృహ నిర్మాణాలు కానీ లేదా గృహం మార్పులు కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. బెట్టింగ్ల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. జోదంలో అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తడం లేదు. అలానే ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లకు కూడా కొంచెం దూరంగా ఉండండి. తులారాశి వారికి ఆంజనేయ స్వామి దర్శనం అనేది మరింత అనుకూలమైన ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.